పల్నాడు ప్రాంతంలో మందా సాల్మన్ అనే ఒక దళిత యువకుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి గొడవల్లో మందా సాల్మాను చనిపోవడం జరిగింది. దీనిని వైసీపీ నాయకులు, వైసీపీ పెద్దలందరూ కూడా ఇది ప్రభుత్వ హత్యగా భావించాలని చెప్పేసి డీజీపీ కార్యాలయం దగ్గరికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో దళితులకు ఆత్మగౌరవం పెంచామే తప్ప ఏ రోజు కూడా హత్యలను ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కానీ మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో జరగలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ప్రముఖ వైద్యుడు, అతను కరోనా సందర్భంలో కరోనా పేషెంట్లకి కాపాడాలంటే డాక్టర్లకే మాస్క్ లేవు, మేమేం కాపాడాము రోగులని ఒక మాట అన్నందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాని విపరీతమైనటువంటి నామోషికి గురై డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడికి ముద్రేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఆఖరికి విశాఖ పురవీధుల్లో అర్ధనగ్నంగా పోలీసులతో తన్నిచ్చి అతని మరణానికి కారణమైనటువంటి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం, ఆ రోజు అంటే ముఖ్యమంత్రి, అది ప్రభుత్వ హత్య అంటే.